వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఏప్రిల్ 5వ తారీఖున చాలా ఘనంగా రిలీజ్ అవ్వబోతున్నటువంటి మన ఫ్యామిలీ స్టార్ సినిమాని థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూసి ఆదరిద్దాము. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఫ్యామిలీ స్టార్ ప్రీ ఈవెంట్కి వచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి అండ్ మీడియా మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. ఈ ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ప్రతి ఇంట్లో ప్రతి కుర్రాడు, ప్రతి అమ్మాయి, ప్రతి తండ్రి, ప్రతి అక్క, ప్రతి తల్లి అందరూ లైఫ్లకి కనెక్ట్ అయ్యే ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఇది. అందరూ పెద్దోళ్ళ దగ్గర నుంచి పిల్లలందరూ కూడా అంటే విజయ్ క్యారెక్టర్ని కానీ మృణాల్ క్యారెక్టర్ని కానీ సినిమాలో ఎమోషన్ కానీ పర్ఫెక్ట్గా ఓన్ చేసుకొని దీన్ని ఒక సినిమాలా కాకుండా వాళ్ళ జీవితాన్ని కనెక్ట్ అయ్యే విధంగా ఇది షేపప్ అయింది. సో డెఫినెట్గా మీ అందరికీ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది 100%. అండ్ ఆఫ్టర్ గీతా గోవిందం నేను విజయ్ మళ్ళీ మూవీ చేస్తే డెఫినెట్గా అంత వాల్యుబుల్ పాయింట్తోనే మళ్ళీ రావాలని నేను కూడా అంత పెద్ద హర్రీ అవ్వలేదు కాంబినేషన్కి కానీ దేనికి. సో మళ్ళీ నాకు మా ఇద్దరు కాంబినేషన్కి ఉన్న ఆ ప్రీషియస్నెస్ తెలిసి నేను మళ్ళీ కాన్ఫిడెంట్గా అది అనుకున్నప్పుడే నేను మళ్ళీ విజయ్ని కలిశాను. అండ్ విజయ్ కూడా ఫస్ట్ టైం కథ విన్నప్పుడు తను కనెక్ట్ అయిన విధానానికి అండ్ ఈ కథ చేద్దాం అనుకున్నప్పుడు విజయ్ తను చేసిన హోంవర్క్ కానీ, సో రేపు పొద్దున్న మీరు స్క్రీన్ మీద విజయ్ని చూస్తే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఇక్కడి నుంచి ఒకటి అన్నట్టు ఉంటుంది. సో విజయ్ బాడీ లాంగ్వేజ్ కానీ, విజయ్ ద వే హౌ హీ ఎంటర్డ్ ఇన్ టు గోవర్ధన్ క్యారెక్టర్. అండ్ ఈ గోవర్ధన్ క్యారెక్టర్ అనేది చాలా రోజులు అందరం మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఈ గోవర్ధన్ ఎవరో సినిమాలో క్యారెక్టర్ కాదు, మనందరం మన అన్నయ్యో, మన తమ్ముడో, మన మేనమామో, మన బావమరిదో, లేకపోతే మన ఫ్రెండో ఎవరో ఒకరు కన్ఫామ్గా ఉండే ఉంటారు. అండ్ మృణాల్ ఠాకూర్ ఈ మూవీలో హిందూ క్యారెక్టర్ అనుకున్నప్పుడు మృణాల్ని కన్ఫర్మ్ చేసినాక సో ఐ నో హౌ షీ స్ట్రగుల్ అంటే ఈ లాంగ్వేజ్ కానీ లేకపోతే ఇంకొకటి కానీ. అండ్ షీ వర్క్ అంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది స్క్రీన్ మీద. అండ్ ఈ గోవర్ధన్ అండ్ హిందూ క్యారెక్టరు చాలా రోజులు మనందరం ఒక మంచి పెయిర్గా మంచి కాంబినేషన్గా మాట్లాడుకుంటాం. అండ్ నేను పరుగు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎస్విసిలో నేను వర్క్ చేశాను. సో నాకు ఒక డ్రీమ్ ఉండేది, ఎస్విసి బ్యానర్లో మమ్ము కాచినవాడు అని ఒక సాంగ్ వస్తూ ఉంటుంది వెంకటేశ్వర స్వామిది. సరే ఈ బ్యానర్లో నేను ఎప్పటికైనా డైరెక్షన్ చేయాలి రాజుగారి బ్యానర్లో అనేది కూడా నాకు ఒక విష్ లిస్ట్లో ఉండేది. సో అది ఇంత వాల్యుబుల్ కథతో చేసినందుకు సో ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి నా మీద. సో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి బ్రెయిన్ హార్ట్ అన్నీ దగ్గర పెట్టి రైటింగ్ అయితేనేమి, క్యారెక్టర్స్ని తీర్చిదిద్దిన విధానం అయితేనేమి, ఇందులో రాసిన ప్రతి మాట నా గుండెల నుంచి వచ్చింది, ప్రతి సన్నివేశం నా లైఫ్లోంచి వచ్చింది. అండ్ ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ నేను ఎక్కువగా ఇష్టపడే విజయ్ దేవరకొండ ఇన్ని రెస్పాన్సిబిలిటీతో చేసిన ఫిల్మ్ ఇది. 100% మీ అందరినీ ఇది రేపు ఏప్రిల్ 5th మీ అందరికీ చాలా హ్యాపీగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇక్కడ మీ కాలేజ్ లోపలికి వచ్చినప్పుడు వైబు మామూలుగా లేదు. ముందు మీ కాలేజీ యాజమాన్యానికి అలాగే ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే జే మీడియా
షార్ట్ టర్మ్లో ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి, అలాగే ఇక్కడ ఈ కాలేజీలో ఈవెంట్ చేయడానికి కారణమైన కమల్ అండ్ నిశాంత్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఎగ్జామ్స్ జరుగుతున్నాయా లేదా? మాకేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, 48 అవర్స్లో మా రిజల్ట్ ఉంది, ఒకటే టెన్షన్. సో ఇంకో 48 అవర్స్లో ఫ్యామిలీ స్టార్ మీ ముందుకు రాబోతుంది. సరే, ఇక్కడ ఎంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారు? పర్వాలేదమ్మా, యూత్లో కూడా ఇంతమంది ఫ్యామిలీ స్టార్స్ ఉన్నారంటే గ్రేట్. సో ఫ్యామిలీ స్టార్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ యాజ్ ఎ ఫ్యామిలీ స్టార్. పరశురామ్ ఇందాక చెప్పాడు, ఒక పరుగు సినిమా అప్పుడు మా బ్యానర్లో అసిస్టెంట్ డైరెక్ట్గా వర్క్ చేసి, ఈరోజు నేను మాట్లాడేది విన్న తర్వాత విజయ్ మాట్లాడతాడు. అప్పటి వరకు మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది. వద్దా? నేను మాట్లాడొద్దా? విజయ్ మాట్లాడాలా? నువ్వు చెప్పు. దిల్మా మాట్లాడాలి కదా మరి. సో దిల్ మామని చేసేసారు నన్ను. సో పరశురామ్ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టరేషన్తో మన ఫ్యామిలీస్లో ఉండే ఎమోషన్స్ని కలిపి తయారు చేసిన కథ ఫ్యామిలీ స్టార్. డెఫినెట్గా మీరు అందరు ఈ సినిమాని సకుటుంబంగా మీ అమ్మ నాన్న అక్క చెల్లి అన్న తమ్ముడు అందరు చూసి ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు ఈ సమ్మర్ హాలిడేస్లో. సో విజయ్ క్యారెక్టరేషన్ ఈ సినిమాకి స్పెషల్. నవ్విస్తాడు, దెబ్బలు కొడతాడు, అమ్మాయితో దెబ్బలు తింటాడు. చూసారుగా మీరు. కోపం వస్తే కొట్టవే అయిపోద్ది కదా అని కొట్టించుకుంటాడు. సో ఒక డిఫరెంట్ పరశురామ్ ఈ విజయ్కి క్యారెక్టర్ని చాలా స్పెషల్గా క్యారెక్టరేషన్ని డిజైన్ చేశాడు. సో చాలా సినిమాలో అమ్మాయిలకైతే ఈ అబ్బాయి పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు సినిమాలో. అలాగే మ్యూజికల్గా ఈ సినిమాలో అద్భుతమైన పాటలు, స్టోరీ బేస్డ్గా జరిగే పాటలు, అలాగే కళ్యాణి వస్తా వస్తా సాంగ్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో మీ అందరికి తెలుసు. సో ఈ ఏప్రిల్ 5th వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతున్న సినిమా తెలుగు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆలరించి పెద్ద విజయం సాధిస్తుందని నమ్ముతున్న నేను. సో మీరందరూ ఈ సినిమా చూడాలి. చూశాక ఫ్యామిలీ స్టార్స్ ఎంతమంది అంటే కొన్ని చేతులే లేసాయి. ఈ సినిమా చూశాక చాలామంది ఫ్యామిలీ స్టార్స్ అవుతారు. ఇక్కడ మీ కాలేజీలో ఎగ్జామ్స్ రాసి ప్రమోషన్ పొందడమే కాదు, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళడమే కాదు, లైఫ్లో కూడా ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా చూశాక మీరు మీ ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీలో చాలామంది ఫ్యామిలీ స్టార్ అవుతారు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ అండ్ మాకు కూడా ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యామిలీ స్టార్ రిలీజ్. అండ్ నెక్స్ట్ హీరోయిన్ మృణాల్. నాది ఎప్పుడు గోల్డెన్ లెగ్ గోల్డెన్ హ్యాండ్ అని వీళ్ళు యాంకర్స్ ఎప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఆ క్రెడిట్ మృణాల్కి వెళ్తుంది. సీతారామం, హాయ్ నానా తర్వాత ఇప్పుడు ఫ్యామిలీ స్టార్తో హ్యాట్రిక్, తెలుగు ఫీల్డ్లో హ్యాట్రిక్ కొట్టబోతుంది. అండ్ విజయ్ ఇందాక చెప్పాను. సో నాకంటే ఎక్కువ విజయ్ మాట్లాడినప్పుడే బాగుంటుంది అది. ఆల్ టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇంకా కొందరైతే కష్టపడుతూనే ఉన్నారు. మీకు అవుట్పుట్ రైట్ ఇది మీకు రావడానికి ఇంకా 48 అవర్స్ ముందు కూడా కష్టపడుతున్న నా టెక్నీషియన్ అందరికీ, నా ఆర్టిస్టులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. టు మై తెలుగు ప్రేక్షకులకు I want to not say but do something for you all, and I just want to say tahe dil se thank you. Nenu చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. And this is not possible because you guys made me your Telugu Ammai. Today, it's such a special day for me. And I can't even tell you, I can't even describe it in words. Sita Ramam. Hi, Nana. And now family star. Parshuram sir,
thank you for not giving up on me and casting me in this film. First 15 days were tough, but later, in my head, in my heart, I knew no one can play Indu like me. I love Indu so much. I love everything about this film, this process. Vijay, I think it's every girl's dream to work with the Rowdy Vijay, who is now going to be the family star. And I got this lovely opportunity to work with Bama. Rohini ma'am, she's not here today. And this beautiful little kids, Uha, Sanvi, Karthik, Likit, and Kushi, who's not here, but this was, and my Vadina, this was a beautiful, beautiful journey. Dilraju sir, this is our second and we have to sign a third. But over and above, I think the first time Gopi Sundar sir, I am collaborating with him and his music, Kalyani Vacha Vacha, has just literally made my, that, you know, that dance and that mass and yeah, exactly. Ma'am, thank you for lending me your voice. So beautiful. Hanshu, thank you. And before going, I just want to say, I want to dedicate this film to my Nana. Hi, Nana, my family star. And I'm so happy for him to be present here on this special day of mine. Guys, 5th April, promise me you'll go with your family star. Promise kada? Evandi, I can't hear you. Promise? Love you all, love you, dil se. Thank you. I was like, lemonade is sorted. విజయ్ పర్ఫార్మెన్స్కి ఎలాగైతే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందో అలాగే తన స్పీచెస్కి కూడా ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మరి రెడీగా ఉన్నారా టు లిసన్ టు ద రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ? చెక్ చెక్. తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ మాతో ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. మా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూట్యూబ్లలో టీవీలలో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. అండ్ ఫైనలీ మై బాయ్స్ అండ్ గర్ల్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. ఎగ్జాక్ట్ కాదు, అప్రాక్సిమేట్లీ 6 years బ్యాక్ ఇదే డైరెక్టర్తో నా కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాను, గీతా గోవిందం. మీరు అందరు ఎంజాయ్ చేసిన సినిమా, మీరందరు నన్ను ఎప్పుడు కలిసినా మళ్ళీ గీతా గోవిందం లాంటి సినిమా చేయాలని అడిగిన సినిమా. అంకుళ్ళు, ఆంటీలు, పిల్లలు, బాయ్స్, గర్ల్స్ అందరు మెచ్చుకున్న సినిమా. ఆ రోజులు వేరు. అప్పుడే కొత్తగా వచ్చి బ్యాక్ టు బ్యాక్ మీకు నచ్చిన సినిమాలు ఇస్తున్నా, అసలు ఎవడరా వీడు కొత్తగా వచ్చి ఇట్లా కొడుతున్నాను అనుకునే రోజులు. అప్పుడు పెళ్లి చూపులప్పుడు ఏదో పెళ్లి చూపులో ఎవడే సుబ్రహ్మణ్యం అప్పుడు ఏదో ఇంటర్వ్యూలో విజయ్ నీ గురించి ఎలాంటి గాసిప్ నువ్వు వినాలనుకుంటున్నావు అని నన్ను అడిగితే, విజయ్ దేవరకొండ సినిమా 100 crores కొట్టింది అని వినాలనుకున్నా అని చెప్పాను అప్పుడు నా ఫస్ట్ సినిమా టైంలో. అప్పుడు అదో కళ, ఎప్పుడైనా ఇలా జరగాలి, ఇలా చేయాలి అని ఒక డ్రీమ్. అలాంటిది మన 4th సినిమాకే మనం 100 crores కొట్టిన సినిమా గీతా గోవిందం. ఎన్నో పొగడ్తలున్నా, ఎంతో ప్రేమ అందుకున్నా, ఆ తర్వాత అదే ప్రయత్నంతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మీకు మంచి సినిమాలు ఇవ్వాలి అని ఎంతో ట్రై చేశా. కానీ ఇప్పటి వరకు గీతా గోవిందంని బీట్ చేసే సినిమా రాలేదు, చేయలేదు. ఆ 100 crores కొట్టాలి అని డ్రీమ్ చేసిన పిల్లోడు, ఆ 100 crores కొట్టిన పిల్లోడు మళ్ళీ 200 crores కొడతానని ఓ సినిమాకి చెప్పాడు. 200 crores కొడతానని స్టేట్మెంట్ ఇచ్చాడు, కానీ కొట్టలేదు.
ఈ రోజు వరకు నాతో ఎంతోమంది అలాంటి స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చావు, అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు, అలాంటి స్టేట్మెంట్ నీ వయసులో నీ కెరియర్లో అది యారోగెన్స్లా అనిపిస్తుంది, అలాంటివి మాట్లాడొద్దు అని ఎంతోమంది ప్రేమతోని కోపంతోని ఈ రోజు వరకు చెప్తూ ఉంటారు. కానీ ఈరోజు నేను చెప్తున్నా 200 crores కొడతాననే స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, 200 crores కొడతా అని స్టేట్మెంట్ ఇచ్చి కొట్టకపోవడం తప్పు. దానివల్ల నేను ఎన్నో తిట్లు తింటుంటా, ఎన్నో ఇన్సల్ట్లు వింటుంటా. ఐ డిజర్వ్ ఇట్. నేను 200 crores ఏదో రోజు కొడతాను. అది కొట్టే వరకు మీరు ఎంతైనా తిట్టండి, నేను పడుతుంటా. ఇప్పుడు కూడా దీన్ని యారోగెన్స్ బల్బు అని అనుకునే వాళ్ళు ఉంటారు, కానీ ఇది నా మీద ఉన్న కాన్ఫిడెన్స్, నా నమ్మకము. ప్రతిరోజు బెడ్ లేచినప్పుడు అదే నమ్మకంతో లేస్తా, పనికి వెళ్ళినప్పుడు అదే నమ్మకంతో వెళ్తా, ఇక్కడ నిలబడ్డప్పుడు అదే నమ్మకంతో నిలబడతా. ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? నేను స్టార్ అయితే మీరు అవ్వలేరా ఏంటి? ఇంకొకరు 200 కోట్లు కొడితే మనం కొట్టలేమా ఏంటి? నేను కొడితే మీలో ఎవరో ఒకరు మళ్ళీ కొట్టలేరా ఏంటి? మీ అందరికీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇదో జర్నీ. గీతా గోవిందం నుంచి ఇప్పటివరకు నేను చేసిన ప్రతి సినిమా నాకు ఇంపార్టెంట్, చాలా నేర్పించింది. అన్నీ మీ జర్నీలు కూడా మీలో ఎంతోమంది యాక్టర్లు అవ్వాలనుకుంటారు, డైరెక్టర్లు అవ్వాలనుకుంటారు, కంటెంట్ క్రియేటర్లు, బిజినెస్ మెన్, ఆంటర్ప్రెన్యూర్స్, అందరూ పెద్ద కళలు చూస్తుంటారు. మీ లైఫ్లో మీరు చాలా హైస్ చూస్తారు, లోస్ చూస్తారు, సక్సెసెస్ చూస్తారు, ఫెయిలియర్స్ చూస్తారు, ఇన్సల్ట్ చూస్తారు, కిందికి లాగే వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ మనం ఒకటి ఫిక్స్ అయినప్పుడు ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళడమే. మనం ఒక దారి, ఒక డైరెక్షన్ అనుకున్నప్పుడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే ఎవ్వడికి ఉండదు. బీ కాన్ఫిడెంట్. నేను నా ఫస్ట్ ప్రీ రిలీజ్లో చెప్పిన పుట్ యువర్ చిన్ అప్స్, పుట్ యువర్ చిన్స్ అప్, హ్యాపీగా ఉండండి, చేజ్ యువర్ డ్రీమ్స్. నా జర్నీలో ఫ్యామిలీ స్టార్ ఒక ఇంపార్టెంట్ స్టాప్. ఈ కథ బుజ్జి రాయడము, ఈ కథ నా దగ్గరికి రావడము, నేను విన్నప్పుడు నా లైఫ్లో ఎన్నో ఇన్సిడెంట్స్ గుర్తుకు రావడం, మా నాన్న గుర్తుకు రావడం, మేము కష్టాలు చూడొద్దని, మేము హ్యాపీగా ధైర్యంగా ఉండాలని మా నాన్న పడిన కష్టాలు, మా కష్టాలు తెలియొద్దని మా నాన్న పడిన కష్టాలు, ఇంట్లో డబ్బులు తక్కువైనా డబుల్ ట్రిపుల్ ప్రేమతో నింపి మాకు ధైర్యం ఇచ్చిన మా అమ్మ, మా అమ్మమ్మ, ఇల్లు ఇండియా వదిలేసి, ఇల్లు ఫ్యామిలీ వదిలేసి, ఫ్యామిలీకి ఏదైనా ఫ్యూచర్ ఉండాలంటే, ఎవరైనా సక్సెస్ఫుల్ అవ్వాలి, సపోర్ట్గా ఉండాలని ఇండియా వదిలేసి యూకే వెళ్ళిపోయిన మా మామయ్య, చిన్న చిన్న పనులు చేసుకుంటూ నెమ్మదిగా స్థాయి పెరిగి డబ్బులు ఇండియాకి పంపించి మా అందరికీ హెల్ప్ చేసిన మామయ్య. అట్లాంటి వాళ్ళు ప్రతి ఇంట్లో ఉంటారు. మా పెద్దమ్మలు, పెద్దనాన్నలు, మా తమ్ముడు యుఎస్ వెళ్ళాలంటే మా దుబాయ్ నుంచి అన్నయ్య డబ్బులు ఇచ్చి, మా పెద్దమ్మ గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, వాళ్ళు తాకత్తు పెట్టి, ఇల్లు తాకత్తు పెట్టి, అట్లా మిడిల్ క్లాస్లో అందరు కలిసి ఈరోజు మేము ఇక్కడ ఉన్నామంటే ఒక ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళందరూ గుర్తుకొచ్చి ఒప్పుకున్న సినిమా, వాళ్ళందరి కోసం చేస్తున్న సినిమా ఇది. ప్రతి ఇంట్లో ఆ స్టార్ ఉంటాడు, ప్రతి ఇంట్లో ఉంటాడు ఒక స్టార్. ఆ స్టార్ ఫ్యామిలీ స్టార్. మన జీవితాల నుంచి ఒకడు పోయి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి, మన లైఫ్స్ నుంచి ఒకడిని స్క్రీన్ మీద చూడాలి. లార్జర్ దెన్ లైఫ్ తెర మీద వాడు డ్యాన్సులు చేసి, ఫైట్లు చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అనిపించింది. అందుకే ఈ సినిమా నాకు రావడం చాలా ఒక బ్లెస్సింగ్లా భావిస్తున్నా. సో ఇమ్మీడియట్లీ నేను ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. ఐ థింక్ ఇట్స్ ఎ హ్యూజ్ బ్లెస్సింగ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు ఎవ్రీ ఫ్యామిలీ అవుట్ దేర్. ఈ సినిమాలో నా పరశురామ్ గారు, బుజ్జి గారు అంటుండే విజయ్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఇంకో అవతారం చూస్తారని. దానికి కంప్లీట్ క్రెడిట్ నేను బుజ్జికే ఇస్తాను.
బుజ్జి రాసిన రైటింగ్, బుజ్జి చేసే బాడీ లాంగ్వేజ్ నేను యాజ్ ఇట్ ఈస్ మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. ఈ సినిమాలో నా క్యారెక్టర్ గురించి తెలియాలంటే మీకు మృణల్ చెప్పాలి. ఒకసారి మృణల్ ఇట్రా, రా. టెల్ దెమ్ అబౌట్ మై క్యారెక్టర్. తిక్కుంటది, పిచ్చుంటది, ఎర్రుంటది, మై ఎవండి. ఈ సినిమాకి చాలా మందికి థ్యాంక్ యూ చెప్పాలి. ఫస్ట్ మా ఫ్యామిలీ స్టార్ ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ దిల్ రాజు గారు ఐ లవ్ యూ. మచ్ బిఫోర్ ద రిలీజ్ నేను చెప్తున్నా, నాతో వచ్చి డ్యాన్సులు చేస్తారు, నాతో వచ్చి షోలు హోస్ట్లు చేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి పోయి పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చుంటారు, మళ్ళీ యుఎస్ ప్రింట్లు, థియేటర్లు, మార్కెటింగ్. దిల్రాజు గారు నార్మల్లీ 9కి స్విచ్ ఆఫ్ అయిపోతారు అన్నమాట, పడుకుంటారు. గత 1 వీక్ నుంచి పొద్దున 6 వరకు లేచి ఉండి ప్రమోషన్లు నాతో పాటు చేసి మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో కూర్చున్నారు. ఆ తర్వాత బుజ్జి ఈజ్ ద హార్ట్ అండ్ సోల్ ఆఫ్ దిస్ ఫిల్మ్. పరశురామ్ లేకపోతే ఈ రైటింగ్ లేదు, ఈ సినిమా లేదు, ఇలాంటి ఆపర్చునిటీ నా లైఫ్లో లేదు. బుజ్జి సార్, ఐ లవ్ యూ వన్స్ అగైన్. ఈ సినిమా సక్సెస్ఫుల్ అయ్యి ఏం అవార్డులు గెలుచుకున్నా వచ్చి మీ కాళ్ళ దగ్గరనే అవార్డులు. తర్వాత మా టీము, మా ఏడీలు, కెమెరామ్యాన్లు పొద్దున రాత్రి పనిచేస్తున్నారు. మీ అందరి దగ్గరికి April 5th ఒక అద్భుతమైన సినిమా తీసుకురావాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చాలా హ్యాపీగా ఉన్నాము. సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయినాయి. మీ అందరికీ ఒక హ్యాపీ సమ్మర్ హాలిడేస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మా తరపున ఫ్యామిలీ స్టార్ ఒక చిన్న గిఫ్ట్. మీరు మీ ఫ్యామిలీస్తో వెళ్ళి April 5th తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఫైనలీ ఒక చిన్న ప్రేయర్ నాతో పాటు చెప్తారా? ప్రేయర్. దేవుడా, విజయ్ గాడికి కొత్తగా బ్రేక్లు ఏమి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళ నాన్న పేరు నిలబట్టుకునేలా చూడు దేవుడా. సినిమాలో నా పేరు గోవర్ధన్. దేవుడా ప్లీజ్ మా నాన్న పేరు నిలబట్టేలా చూసుకో. కొత్త బ్రేక్లు ఏం అవసరం లేదు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, లవ్ యూ. లాస్ట్లో అక్కడ నిలబడే వాళ్ళందరికీ నమస్తే, అందరికీ హాయ్. అక్కడ వెనకాల చివర్లో నిలబడే వాళ్ళందరికీ హలో, అందరికీ నమస్తే. మై బాయ్స్, ఐ లవ్ యూ మై బాయ్స్. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ.